ప్రతిరోజు మిమ్మల్ని మోటివేట్ చేయడానికి ఒక రీజన్ అయితే ఉంది. నిజంగా ప్రతి ఒక్కరి లైఫ్లో మోటివేషన్ అనేది ఒక ఫ్యూయల్ ఎనర్జీ టైప్. మనం బ్రేక్ డౌన్ అవుతున్నాం, ఇంతటితో వదిలేద్దాం, ఇంక నా వల్ల కాదు, ఇంక అయిపోయింది, ఇట్స్ డన్ ఆల్మోస్ట్ అనుకునేటప్పటికి సో ఎవరో ఒకరు వచ్చి ఎవరో రావడం కానీ, మనమే వెళ్ళడం కానీ, ఒకరు మాట్లాడడం కానీ, ఒక వీడియో చూడడం కానీ, అండ్ ఒక ఆడియోని పాస్ చేయడం కానీ, ఈ మోటివేషన్ అనేది ఒక ఫ్యూయల్ ఎనర్జీలో పనిచేస్తుంది. సో బిఫోర్ ఐ స్టార్ట్ ద కంటెంట్ ప్రతిరోజు రన్నింగ్కి వెళ్ళేవాడిని. ఒక్కొక్క రోజు స్కిప్ చేసేసేవాడిని. అంటే వర్షం పడినా, ఎట్లా ఎండ వచ్చినా, లేకపోతే వింటర్ సీజన్లో చల్లని గాలి వచ్చినా స్కిప్ చేసేవాడిని చాలా వరకు. ఏదో ఒక వీడియో సాంగ్, ధ్రువ సాంగ్స్ కానీ, తమ్ముడులో, ట్రావెలర్ సోల్జర్, ఈ సాంగ్స్ చూసిన తర్వాత కూడా చాలా మోటివేషన్ అనిపించేది. ఈ సాంగ్స్ చూసి కూడా ఇన్స్పైర్ అయ్యేవాడిని. సో ఒక సాంగ్ నాకు అంత మోటివేట్ ఇచ్చేది. సాంగ్ సగం వినేసి చూసేసుకుంటూ రన్నింగ్ వచ్చేసేవాడిని ఇలాగ. అందుకోసం అని చెప్పి ప్రతిరోజు ఏదో ఒక రకంగా మిమ్మల్ని మోటివేట్ చేయాలని చెప్తున్నాను. అండ్ ఈ వర్కౌట్ చేసి మంచి బాడీ బిల్డ్ చేయాలన్నా సరే మనకి పక్కాగా మోటివేషన్ ఉండాలి. ఎందుకంటే బాడీ బిల్డింగ్ అనేది ఒకరోజు వర్కౌట్ చేసేసి ఒక 1 వీక్ చేసి ఒక 1 మంత్ చేసి ఆపేస్తే రాదు. కొన్ని సంవత్సరాల పాటు అట్లీస్ట్ ఒక 2-3 ఇయర్స్ అయినా సరే కంటిన్యూగా కష్టపడితేనే మనకి బాడీ వస్తుంది. లేకపోతే బాడీ అయితే రాదు. మిమ్మల్ని ఎట్లాగైనా సరే మోటివేట్ చేయాలి, మిమ్మల్ని ఒక దారికి తీసుకురావాలి అని చెప్పి ఏదో ఒకటి మాట్లాడుతుంటా. అంటే ప్రతిరోజు మాట్లాడేటప్పుడు నా గురించి నేను చెప్పుకుంటుంటా. సో కంపారిజేషన్ వల్ల మీకు ఒక ఐడెంటిఫికేషన్ వస్తుంది అండ్ మీకు ఐడియా వస్తుంది. బికాజ్ ఆఫ్ ఒక ఐడియాలజీ. ఎలా అంటే ఓకే, అన్నయ్య ఇలా చేసినప్పుడు మనం ఎందుకు చేయకూడదు, ఆయన అలాగ ఉన్నప్పుడు మనం ఎందుకు ఉండకూడదు అని సింపుల్గా దీని గురించి మాట్లాడడానికి స్పెసిఫిక్ రీజన్ అయితే ఇదే. అండ్ బేసిక్గా ఇంకోటి ఏంటంటే చాలా వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను దట్ వన్ థింగ్ ఈజ్ మెయిన్లీ ఫిట్నెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దానికోసమనే రన్నింగ్ చేయండి. అండ్ రన్నింగ్కి వర్కౌట్కి డిఫరెన్స్ ఏంటంటే మనం వర్కౌట్ చేస్తే బాడీ బిల్డ్ అవుతుంది, బట్ మనం యాక్టివ్గా ఉండడం అనేది సెకండరీ. ఓకే, కానీ రన్నింగ్ చేసేవాడికి బాడీ లేకపోయినా, మంచి మంచి మజిల్స్ లేకపోయినప్పటికీ కూడా ఐ థింక్ హీఈస్ వెరీ వెల్ యాక్టివేటెడ్. చాలా యాక్టివ్గా ఉంటాడు, మంచి ఎనర్జీగా ఉంటాడు. స్పోర్ట్స్ ఆడడం కానీ ఒక అథ్లెట్లా పనిచేస్తాడు. సో ఈ రెండిట్లకి ఉన్న డిఫరెన్స్ అయితే ఇదే. అందుకోసం మిమ్మల్ని 2 విధాలుగా మోటివేట్ చేయాలని చెప్పి నేను ఒక పక్క వర్కౌట్ చేసుకుంటున్నాను అండ్ రెండో పక్క రన్నింగ్ కూడా వస్తున్నాను. ఈవెన్ నాకు టైం లేనప్పటికీ కూడా మిమ్మల్ని ఎలా అయినా సరే ఒక దారికి తీసుకురావాలి. ప్రతిరోజు ఇంతలా కష్టపడడానికి రీజన్ ఏంటంటే నాకు తెలుసు 16 నుంచి 17, 18 ఇయర్స్, 15 ఇయర్స్ నుంచి కూడా వీళ్ళకి వచ్చే థాట్ ఏంటంటే నేను కూడా ఒక బైక్ కొనుక్కోవాలి, అండ్ తర్వాత ఫ్రెండ్స్తో కలిపి మందు తాగాలి, కాలేజ్ అగ్గొట్టేసి సినిమాలకు వెళ్ళాలి, సీకర్లకి వెళ్ళాలి. సో ఇలాంటి థింగ్స్ అన్నీ కూడా, ఇలాంటి వేస్ట్ థింగ్స్ అన్నీ కూడా సేమ్ అదే ఏజ్లో క్రియేట్ అవుతాయి అని నాకు తెలుసు. ఎందుకంటే నేను కూడా వచ్చింది మీ ఏజ్ దాటుకొని. ఓకే, నాకెవరు చెప్పలేనప్పటికీ కూడా నేను ఏ రోజు అలాంటి పనులు చేయలే. ప్రతిరోజు సైలెంట్గా ఉండేవాడిని, ఎందుకంటే మన దగ్గర ఏం లేదు కాబట్టి. అయితే ఇదే ఏజ్లో కానీ నీకు బాడీ బిల్డ్ చేయాలని ఒక కాన్సెప్ట్ ఎప్పుడైతే వస్తుందో డెఫినెట్గా చెప్తున్నాను, ఇవన్నీ నీకు లైట్ అయిపోతాయి. ఓకే, నాకు తెలిసినంత వరకు ఈ బాడీ బిల్డింగ్ కన్నా పెద్ద పిచ్చి మరొకటి ఉండదు. ఓకే, ఇది ఒక డిసిప్లిన్ వే. నువ్వు ఒకసారి కానీ బాడీ బిల్డ్ చేద్దాం అనుకున్నావంటే నీ రూటే మారిపోద్ది, నీ టైం టేబుల్ మారిపోద్ది, నీ వే ఆఫ్ టాకింగ్ మారిపోద్ది, నీ మెంటాలిటీ మారిపోద్ది, నీ మైండ్ మారిపోద్ది. ఎలా అంటే ఎర్లీ మార్నింగ్ లెగాలి, వర్కౌట్ చేయాలి, మంచి డైట్ తీసుకోవాలి, అండ్ లీన్ ఫుడ్ తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం దీంతోపాటు జంక్ ఫుడ్ తినకూడదు. సేమ్ అందుకోసం అని చెప్పే ప్రతిరోజు వర్కౌట్ చేయండి, మంచిగా ఉండండి అని చెప్పేది. అండ్ నేను ఎక్స్పీరియన్స్ చేసే దాని ప్రకారం చెప్తున్నాను. మీరు ఏ అథ్లెట్ని అయినా అడగండి, ఏ ఇన్ఫ్లుయెన్సర్ని అయినా అడగండి, మీకు తెలిసిన ఎలాంటి మీరు ఇష్టపడే ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ని అడగండి, వర్కౌట్ చేస్తే మన లైఫ్ ఏమైనా చేంజ్ అవుతుందని. డెఫినెట్గా నీ బాడీ చేంజ్ అవుతుందో అవ్వదో అది పక్కన పెట్టండి, అది సెకండరీ. ఫస్ట్ అయితే వర్కౌట్ చేద్దాం, ఒక బాడీ బిల్డ్ చేద్దాం. ఈ జర్నీలో నువ్వు చాలా నేర్చుకుంటావు, చాలా చేంజ్ అవుతావు. నిజం చెప్తున్నా, నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను. ఇందాక ఫోన్కి వెలుగుతూ ఉంటే చూసుకోకుండా కంటిన్యూగా 20 నిమిషాలు ఇన్స్టాగ్రామ్కి వెలిగిన. యాక్చువల్లీ నా స్క్రీన్ టైం ఎప్పుడు కూడా ½ అవర్, మా అయితే 1 అవర్, అంతకు మించి ఎక్కువ ఉండదు. ఇన్స్టా అయితే ఒక 10 నిమిషాల కన్నా ఏ రోజు చూడండి. నేను జస్ట్ వీడియో పోస్ట్ చేసి వెనక్కి వచ్చేస్తాను. కామెంట్లు కూడా చూడడానికి నేను ఇష్టపడను, ఎందుకంటే సోషల్ మీడియాకి నేను అంత టైం ఇవ్వదలుచుకోను. ఎప్పుడు ఆఫ్లైన్లోనే నేను ఉంటా. అలాంటిది కంటిన్యూగా 20 మినిట్స్ ఇందాక తెలియకుండా లీనం అయిపోయినా. నాకు సడన్గా ఈతలు అనిపించింది.
కొంచెం లోన్లీగా ఫీల్ అయినా ఒకసారి ఇలా ఎందుకు చేశానని. అప్పుడు వెంటనే ఇక షూ వేసుకొని రన్నింగ్కి వచ్చేసిన. అండ్ నాకు ఎప్పుడైనా డిప్రెషన్గా ఉన్నా, ఐ ఫీల్ లైక్ లోన్లీ అండ్ నాకేం లేదు చాలా డల్గా ఉన్నప్పుడు, డిప్రెషన్లో ఉన్నప్పుడు, ఇలాంటప్పుడు మాత్రం పక్కగా షూస్ వేసుకొని రన్నింగ్ వచ్చేస్తాను. అండ్ ఇప్పుడు టైం కూడా 2 ఎంత అవుతుంది. ఓకే, మధ్యాహ్నం 2 అయింది. ఇప్పుడు నేను రన్నింగ్ వచ్చాను. నేను రన్ చేసి ఇప్పటివరకు పరిగెట్టిన, కాసేపు రెస్ట్ తీసుకుని, అందుకే చెమట మొత్తం ఆరిపోయింది. ఇప్పుడు రన్నింగ్ చేసినా కూడా ఎవరో పిచ్చిగా అంటే వీడికి ఏం పని లేనట్టుంది అని చూస్తూ ఉంటారు. సో మనం ఏంటంటే మన పని మనం చేసుకుంటూ పోవాలి. పక్కన వాళ్ళు ఏదో అనుకుంటారు, వాళ్ళు చూస్తున్నారు, ఫీల్ అవుతాం, జెలసీ ఫీల్ అవుతాం, సిగ్గు అవుతుంది, ఎట్లా అనుకుంటే మాత్రం మనం ఏం చేయలేం. ఓకే, ఇంట్లో వర్కౌట్ చేసినప్పుడు కూడా అట్లనే చూస్తారు. అండ్ అంతెందుకు కాంటెంట్ క్రియేటర్ స్టార్ట్ చేసినప్పుడు మన వీడియోస్ మన ఫ్రెండ్సే చూసి ట్రోల్ చేస్తారని చెప్పి, కమ్మ తగ్గుతారని చెప్పి చాలామంది ఫీల్ అవుతారు. సో ఎప్పుడైతే మనం ఒక స్టెప్ అనేది, ఫస్ట్ స్టెప్ ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడే మన లైఫ్ మొత్తం చేంజ్ అవుతుంది. అప్పుడే మన ఓవరాల్ మన లైఫ్ చేంజ్ అవ్వడానికి మనం తీసుకునే ఫస్ట్ స్టెప్. సో ఐ ఆల్వేస్ టోల్ దట్ వన్ థింగ్ ఓన్లీ, మీరు ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఎవరితో డిస్కస్ చేయకండి, అసలు ఎవరిని అడగమాకండి. మీరు అడగదలుచుకుంటే యూట్యూబ్ని అడగండి, గూగుల్ని అడగండి. వాళ్ళని మించిన సపోర్టర్స్ ఎవరు లేరు, వాళ్ళని మించిన ఇన్ఫర్మేషన్స్ కూడా ఎవరు ఇవ్వలేరు. అండ్ ఆ రెండు మాత్రం డెఫినెట్గా మీకు హెల్ప్ చేస్తే, సపోర్ట్ కూడా చేస్తాయి. ఏదైనా స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఆ రెండింటిలో కాంటెంట్ తీసుకో, ఇన్ఫర్మేషన్ తీసుకో, ఏదైతే చేయాలనుకున్నా స్టార్ట్ చేయి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, బై. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.